డాక్టర్ శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఆర్కే ఫిలిమ్స్ స్నిగ్ధ క్రియేషన్స్ బ్యానర్స్ పైన దీక్ష అనే టైటిల్తో కొత్త మూవీ నా దర్శకత్వంలో చేస్తున్నాము. దానికి ముఖ్య అతిథులుగా ఈరోజు మా అన్న సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు గజ్వెల్ ఎక్స్ ఎమ్మెల్యే గారు. అన్న నీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న, ఇంత బిజీ ఉన్నా వచ్చి మా ముహూర్తానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అలాగే గురువారీలు మా కృష్ణమాచార్యులు గారు, వారు ఇంతకుముందు చెప్పారు మాకు వారి యాగంలోనే కడప వెళ్ళి బ్రహ్మంగారి మఠంలో నేను గురురాజు అన్న కలిసి వెళ్ళి ఆ రోజు నుంచి కంటిన్యూగా గురుగారితో కలుస్తూ ఉండు. ఈరోజు చాలా బిజీగా ఉన్నారు గురుగారు, చాలా అంటే చాలా బిజీ ఉన్నారు. వారు కూడా టైం ఇచ్చి వచ్చినందుకు నిజంగా ప్రత్యేకంగా వారికి కడప నుంచి వచ్చారు. థ్యాంక్ యూ గురుగారు, చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా వైస్ చైర్మన్ గురురాజు అన్న గారు, అలాగే ఇంకో వైస్ చైర్మన్ జేవిఆర్ అన్న గారు, ఇందులో హీరో హీరోయిన్స్గా కిరణ్, అలాగే భవ్య, ఇంకా ఇక్కడికి వచ్చిన అతిథులు మా చిత్తజల్లు ప్రసాద్ గారు, వారు కూడా 10 సినిమాలు డైరెక్షన్, 10 సినిమాలు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు వారు. అలాగే ఈ సినిమా కో ప్రొడ్యూసర్ మా వెంకటేష్ గారు, అలాగే తేజ గారు హీరో, అలాగే సింగర్ ప్రత్యూష, మా యాంకర్ అనుష, ఎవరున్నారు ఇంకా మా రైటర్ వేద ప్రసాద్ గారు, అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా గిరి, మా ప్రొడ్యూసర్ గిరి గారు, ఇంకా వచ్చిన అతిథులు అందరికీ నా నమస్కారాలు. చాలా రోజుల్లో నేను దాదాపు అంటే ఇప్పటికే ఒక 35 సినిమాలు చేసుంటా, మీ అందరికి తెలుసు. ఒక 7 సినిమాలు డైరెక్షన్ చేసిన, అందులో సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా చేశాను. ఉదయ్ కిరణ్ హీరోగా చేసింది నేను, జోడీ నెంబర్ 1. అలాగే రవితేజ ఫస్ట్ సినిమా కూడా మేమే చేసిన, ఫస్ట్ మూవీ శ్రీను వైట్ల డైరెక్టర్, నేను ఒక 4 కలిసి చేసినప్పుడు. అలాగా 35 సినిమాలు చేయడం జరిగింది. దాదాపు ఒక 250 సినిమాల వరకు డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఇక్కడ హిందీలో కూడా ఒక 7 సినిమాలు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి కంపల్సరీ మళ్ళీ మనం సినిమా చేయాలి అని ఒక ఉద్దేశంతో మంచి కథ అనుకొని మా ప్రసాద్ గారు మంచి కథ అందించారు. డెఫినెట్గా ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మనిషికి దీక్ష అనేది ఒక పట్టుదల అవసరం. ఏ పని చేసినా దానిలో పట్టుదలతో పనిచేస్తే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ఏ వృత్తిలో అయినా, ఇటు రాజకీయాలు కానీ, సినిమాలు కానీ, ఏ ఎడ్యుకేషన్లో కానీ, దేంట్లో అయినా. నేను మొన్న చూసాను, మన మహబూబ్ నగర్ ఒక అమ్మాయి కూడా ఎంతో దీక్ష పట్టుదలతో ఢిల్లీలో ఉండి ఫస్ట్ టైం థర్డ్ ర్యాంక్ వచ్చిందన్న, ఫస్ట్ టైం ఐఏఎస్ దాంట్లో ఫస్ట్ టైం. అంటే ఆమె 18 గంటలు చదివిందంట ఫర్ డే. అంటే ఎంత పట్టుదల ఉంటే చేస్తుంది అనే కాన్సెప్ట్తోనే ఈరోజు మేము ఈ దీక్ష సినిమాని కూడా మొదలు పెడుతున్నాం. దానికి అంతే దీక్షతో ఉన్నాడు మా కిరణ్ హీరో. చాలా బాగా మంచి ఫిజిక్, ఆయనకి 6 ప్యాక్ ఫిజిక్ ఉంది మా హీరోకి. అలాగే భవ్య కూడా దాదాపుగా 10 సినిమాలు చేసింది అమ్మాయి హీరోయిన్గా. వారు కూడా మంచి డాన్స్ బాగా చేస్తుంటుంది. దీనికి తగ్గట్టుగా సాంగ్స్ కూడా అన్నీ రికార్డ్ అయిపోయి ఉన్నాయి. కొంత షూటింగ్ ఇక్కడ జరుగుతుంది, కొంత దుబాయ్లో కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ కథకు తగ్గట్టుగా ఆర్టిస్టులను కూడా అందరు సెలెక్ట్ చేసి ఫస్ట్ నుండి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూ షెడ్యూల్ చేస్తున్నాం. తర్వాత మధ్యలో ఒక షెడ్యూల్ గ్యాప్ ఇచ్చి దుబాయ్లో చేస్తున్నాం. దీనికి ఇంకా చాలామంది కోరియోగ్రాఫర్స్ని వాళ్ళని కూడా సెలెక్ట్ చేసేది ఉంది. కాబట్టి దీన్ని ఫస్ట్ టైం అంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత చేస్తున్నాం కాబట్టి చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా దీనికి ఒక అవార్డు వచ్చే మూవీగా చేయాలని ఒక పట్టుదల. సినిమాలో కథకు కూడా సంబంధించి కొంత అవార్డుకు సంబంధించింది ఉంటుంది. కాబట్టి అవార్డు సంబంధించి అదే పట్టుదల, కృషి ఉంటే ఏదైనా జరుగుతుంది, దీక్షతో పనిచేస్తే ఏదైనా జరుగుతుందని ఒక కాన్సెప్ట్తో చేస్తున్న సినిమా. కాబట్టి తప్పకుండా ఈ సినిమా ఒక మంచి విజయాన్ని సాధించి మా ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు
వస్తాయి. దీంట్లో నేను కూడా భాగస్వామి చేస్తున్నా కాబట్టి తప్పకుండా దీన్ని మంచి క్వాలిటీతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చేయడం జరుగుతుంది. అలాగే దానికి రిలీజ్ కూడా నాకు తెలుసు కాబట్టి నేను గతంలో కొన్ని సినిమాలు అయితే 90 days కంప్లీట్ చేసి రిలీజ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. 91 రోజు చరిత్ర కోసం 90 daysలో రిలీజ్ చేయాలని 90 days తెలుగు, హిందీ, తమిళ్ 3 లాంగ్వేజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాను కూడా ఎక్కడ కూడా తగ్గకుండా చాలా మంచి క్వాలిటీతో, నాకు ఆర్టిస్టులు కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి మంచి క్వాలిటీతో దీన్ని భారీ ఎత్తున చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దీనికి మంచి మనసుతో ఉన్న మా అన్నలందరూ వచ్చి మమ్మల్ని దీవించినందుకు మరీ థ్యాంక్ చెప్తూ ఈ సినిమా షెడ్యూల్ కంప్లీట్ కాగానే సాంగ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాము. తప్పకుండా మీ అందరి దీవెనలు కూడా కావాలి, ప్రజలందరి దీవెనలు కూడా ఈ సినిమాకు అవసరం. తప్పకుండా ఈ సినిమా విజయవంతం చేస్తానని తెలియజేస్తూ త్వరలో ఒకటి స్పోర్ట్స్ బేస్డ్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో మా తేజ హీరో గారిని కూడా అనుకున్నాం. దాంట్లో 4 హీరోయిన్స్ ఉంటారు. ఆ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అయి ఉంది. దానిలో సాంగ్స్ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. మంగళి గారు 2 పాటలు పాడి ఉన్నారు. అలాగే అంటే ఆర్టిస్టులు అందరూ సెలెక్ట్ చేయాలి. మా తేజాని నెగిటివ్ రోల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఆయనను. మధుప్రియ పాడింది, గీతా మాధురి, ఇలాగ సాంగ్స్ అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. దీని కంటిన్యూగా సినిమాలు చేయని ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్ పైన చేయాలని ఒక మంచి పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, గతంలో చేసినట్టు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. గెస్ట్లందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన TFCC ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.